లగచెర్ల, రోటిబండ, పులిచెర్ల గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. విచారణ పేరుతో పోలీసులు ఎప్పుడొచ్చి ఎవరిని పట్టుకుపోతారోనని తీవ్ర భయంతో గడుపుతున్నారు వాళ్ళంతా. లగచెర్లలో అయితే కొద్ది మంది జనం అటు ఇటు తిరుగుతూ కనిపించినా రోటిబండ, పులిచెర్ల గ్రామాలు మాత్రం పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. లగచెర్ల దాడి ఘటనలో అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారి భోగమోని సురేష్ కోసం గాలింపు ఇంకా కంటిన్యూ అవుతోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. అధికారుల దాడుల ఘటన అనంతరం లగచెర్ల అలాగే రోటిబండ తాండా, పులిచెర్ల కుంట తాండాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ప్రజల్లో కొంతమేర భయాందోళన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా 21 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే మరికొంతమందిని నిన్న ఇంకొక 50 మంది వరకు నిందితులను గుర్తించినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. వారికి సంబంధించి గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే 4 బృందాలతో కూడినటువంటి పోలీసులంతా కూడా ఆ నిందితుల కోసం వారి ఆచూకీ కోసం అయితే గ్రామాల్లో కావచ్చు మిగిలినటువంటి ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక మరోవైపు ఏదైతే ఈ ఘటన అనంతరం ఈ లగచెర్ల గ్రామంకి సంబంధించి కొంతమంది రైతులు ఇప్పటికే ఏదైతే ఇళ్లను వదిలేసి వారి బంధువుల ఇళ్లకు లేదంటే వ్యవసాయ పొలం వద్దకు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో లగచెర్ల గ్రామానికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది వారి యొక్క ఇళ్లకు తాళాలు వేసి ఏదైతే వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. లగచెర్ల గ్రామంలో ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ ఈ ఇంటికి ఉన్నటువంటి తాళాలు ఏవైతే ఉన్నాయో వీరు ఈ ఘటనకు సంబంధించినటువంటి నిందితుల జాబితాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు ఈ నేపథ్యంలోనే వారు ఈ పోలీసులకు దొరకకుండా ఈ ఘటనకు సంబంధించిన తర్వాత వారంతా కూడా పరారులో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులే కనిపిస్తున్నప్పటికీ కూడా గ్రామాల్లో కావచ్చు ఇళ్లలో ఇప్పటికే మగవారు ఎవరు కూడా ఇళ్లలో ఉండనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కేవలం మహిళలు అలాగే వృద్ధులు మాత్రమే గ్రామంలో కనిపిస్తూ ఉన్నారు. వారు మాత్రమే గ్రామంలో ఉన్నటువంటి వీధుల్లో తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళన అయితే గ్రామస్తుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అంజితో శివకుమార్, TV9 లగచెర్ల గ్రామం నుంచి.